హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చామదుంపల చట్నీ హార్వెస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ దాని గురించిన యూజెస్ కూడా చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, దాని ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. మా మమ్మీ అప్పుడప్పుడు దాన్ని పప్పులో కూడా వేస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇస్తుంది. ఒక్కసారి కర్రీ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. అది చాలాసార్లు మేము వీటి ఆకుల్ని పప్పులో కూడా వేసుకున్నాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా కరిగిస్తుందంట. ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసుకున్నాము. చూసారా దీని లోపల ఎన్ని ఉన్నాయో. దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాము. చూసారా దీని లోపల ఎన్ని ఉన్నాయో. ఇంకా చాలా వస్తున్నాయి చూడండి. కుండీలో పెడితే దీనంత రావు, దీనికైతే చాలా వస్తున్నాయి చూడండి. నేలలో పెడితేనే చాలా వస్తాయి చామదుంపలు. ఏదన్నా ఇది రావట్లేదు, లోపల ఎంత పెద్దగా ఉందో. ఇప్పటికైనా వస్తుందో లేదో. అమ్మయ్య, వచ్చింది. చూసారా అసలు ఇది ఎలా ఉందో. పాముల్లాగా ఉన్నాయి కదా వేరులు. చూసారా ఫ్రెండ్స్, ఒక్క దుంపకి ఎన్ని వచ్చాయో కదా. మమ్మీ అయితే ఇది ఇంత చిన్నగా ఉన్నప్పుడు నాటారు. ఇవన్నీ వచ్చినాయి. ఇదైతే ఒక 1/2 kg వరకు ఉండేటట్టుంది. ఇవన్నీ ఎందుకు వదిలేశారంటే మళ్ళీ మమ్మీ ప్లాన్ చేస్తారని వీటిలన్నిటినీ లీవ్స్తో సహా వదిలేశారు. డాడీ వెజిటేబుల్స్ లాగా తెస్తే దానికి ఒకటి ఇలా వచ్చింది. దాన్ని ఇంకా మమ్మీ ప్లాన్ చేశారు. ఇలా ఉంటే మనం ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయి చూడండి అన్నీ. ఇలా ఉంటే మనం ప్లాన్ కూడా చేసుకోవచ్చు. నాటిన 15 daysకి ఇలా వస్తుంది. 1 monthకి ఇలా ఇంకా పక్కన నుంచి కూడా వచ్చేస్తాయి. 5 monthsకి ఇంకా మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు.